ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ ప్రార్థన. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించున్న పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది ఈరోజు నీ యొక్క పుట్టినరోజు పండుగను ప్రపంచవ్యాప్తముగా సకల జనులు సర్వజనులు ప్రభ జరుపుతూ ఉండగా నీవే ప్రభ మరి ఈ రోజంతా కాపాడు భద్రపరచుండి ప్రపంచవ్యాప్తంగా జరగబడుతున్న క్రీస్తు ఆరాధనలో మీరు తోడేయండి. మీరు మాత్రమే మహిమ పొందమని అడుగుచున్నాను. గడిచిన సంవత్సర కాలం అంతా నువ్వు కాపాడి ప్రభ తిరిగి ఈ సంవత్సరము నెల డిసెంబర్ మాసంలో ప్రభ నీతో ఉండటానికి మేము సజీవంగా ఉండటానికి ప్రభ అనేకమైన విపత్తులు, వ్యాధులు, బలహీనతలు, సమస్యలు, కరువు కాటాలు మమ్మల్ని తలెత్తినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించి తిరిగి ప్రభా నీ యొక్క పుట్టినరోజు పండుగలలో నిన్ను ఆరాధించే ధన్యతను మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. నీవే మాకు తోడైంది. కొద్ది నిమిషాలు ప్రభా నీ కృపయు నీ ఘనత మా పైన మెండుగుంచి ఈ నీ నామాన్ని ప్రభా ఇలా యూట్యూబ్ల ద్వారాను లైవ్లోను ప్రభా ఈరోజు పబ్లిక్ మీటింగ్ల ద్వారాను ఇండియాలో అయితే ప్రభా ప్రతి సంఘంలో క్రిస్మస్ ఆరాధన పండుగ చేస్తున్న ప్రతి మందిరములను జ్ఞాపకం చేసుకుని ప్రతి పండుగ మీ నామ మహిమార్థమై జరగబడలాగా మీ కృప చూపించండి. దేవని కొందనాలు మీ కృపలో బలపరిచి నడిపించమని, అలాగే ప్రభా మా సంఘ బిడ్డలను, మా సంఘ సభ్యుల్లో ఉన్న ఈ విదేశాల్లో ఉండే ప్రభా వారి ప్రాంతాల్లో జరగబడుతున్న క్రిస్మస్లను కూడా మీరు దీవించండి. దేవని కొందనాలు ప్రభు, స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు తోడేయండి. కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండి పాటల కార్యక్రమము ప్రభా, అలాగే చిన్ని బిడ్డలు, యవని బిడ్డలు ప్రభా డ్యాన్స్ కార్యక్రమాలు ఇలా ప్రతి విషయంలో ప్రభా తోడైండి, సహాయం చేసి వారిని మీరు బాగా దీవించండి. మీ నామ మహిమార్థం ఎంతో చక్కగానో ప్రదర్శన చేశారు. దేవాని ప్రభా రక్షకుడు ఉదయించున్నాడని ప్రభా పాట ద్వారా మీ నామాన్ని చాటించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి ఎంతగానో గొప్ప చూపిస్తున్నందుకున్నాను. మీ బిడ్డలను కాపాడండి, బలపరచండి. మా సంఘ బిడ్డలను, గ్రూప్ వారిని ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క ప్రియ బిడ్డలను, సబ్స్క్రైబర్ను ప్రభు జ్ఞాపకం చేసుకుని ఈ క్రిస్మస్ శుభములు వారికి తెలియచేయండి. దేవుని కొందనాన్ని ప్రభు మీరు మాకు తోడే కాపాడమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడుకుని క్రిస్మస్ శుభదినాన్న ప్రభు నామాన్ని మహిమపరచుదాం. తర్వాతగా దేవుని బిడ్డలు, ఇండియా నుంచి సంఘ బిడ్డలు, అలాగే మన యొక్క గ్రూపులోనున్న ప్రియ సహోదరి రమ్య గారు వారి యొక్క సెమీ క్రిస్మస్లో వారి బిడ్డలు, వారి యొక్క అక్కగారి బిడ్డలు చేసిన చక్కని ప్రభువును మహిమపరుస్తూ నృత్యాన్ని చేసి ఈరోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్ పంపించారు. ఇలాగ ఉన్న చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వారందరూ కూడా ప్రభు కృపను బట్టి ఈరోజు మాతో పాటు పాలు భాగస్థులు అవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృప సువార్త పరిచర్యలో మీరు చేసిన సహాయం బట్టి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఒక పాట పాడుకుని ప్రభు నామమున మహిమపరుద్దాం. మనందరికీ బాగా వచ్చిన పాట, సుపరిచితమైన పాట కొనియాడదరమే నిన్ను కోమల హృదయ అనే పాట పాడుకుందాం. కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. ధనరారు దినాకారు వెనుతారాలను మించి, ధనరారు దినాకారు వెనుతారాలను మించి, ఘనతేజమునానొప్ప కాంతిమంతుడా నీవు, కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను. కెరూబులు, సెరూబులు దూతగణములు, కెరూబులు, సెరూబులు దూతగణములు
నురుతంబుగా గొలువ నోపాద్రేష్ఠుడా నీవు కొనియాడా తరమే నిన్ను కోమల హృదయ కొనియాడా తరమే నిన్ను సర్వలోకంబుల బర్వు దేవుడావయ్యా సర్వలోకంబుల బర్వు దేవుడావయ్యా నువ్వే శ్రీ గర్భాన నుద్భవించితి నీవు కొనియాడాదరమే నిన్ను ఆమేన్ హల్లెలూయా కోమల హృదయ కొనియాడాదరమే నిన్ను. దేవుడు తన పరిశుద్ధ పాటను ఈ చక్కని మహిమ కలిగిన క్రీస్తు ప్రభువారి యొక్క జనమును గురించిన ఈ పాట ప్రభువారు మనందరి వినికుడిలో దీవించి ఆస్వాదించుగాక ఆమేన్ హల్లెలూయా. మంచిది ప్రియమైన వాళ్ళరా, మరి ఈరోజు ఈ క్రిస్మస్ పండుగలలో మరి రక్షకుడు ఉదయించున్నాడన్న పాట మరి ప్రియ సంఘ బిడ్డలు తణుకు పట్టణం నుంచి ఈ పాట పంపించారు, వారికి ప్రత్యేక వందనాలు. అలాగే మన మణి గారు స్నేహితురాలు మరి కువైట్లో పనిచేస్తున్నారు, అలాగే మన గ్రూప్లో కూడా సంఘ సభ్యురాలు ఉన్నారు రమ్య గారు, వారికి మందిరం నుంచి కూడా చక్కని పాటలు నృత్య ప్రదర్శనలు మనకు పంపించారు. మరి ఈ రీతిగా దేవుని యొక్క క్రీస్తు నామాన్ని చాటి చెప్పటానికి మరి ప్రభువారు మనకు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, వాటి రెండు కూడా మనం చూద్దాం, తిలకిద్దాం. ఆ మీదట దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం కొద్ది నిమిషాలు. మరి ఈ పాటలు పాడి పంపించిన ప్రియ బిడ్డలకు అలాగే నృత్య ప్రదర్శన చక్కగా ప్రభు నామాన్ని మహింపరుస్తూ డాన్స్ ద్వారా చిట్టి బిడ్డలు యవన బిడ్డలు అలాగే ప్రియ బాలులు కూడా బాలురు చాలా చక్కగా ఈ నృత్య ప్రదర్శనలు చేశారు. వారికి ప్రభు నామ ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క పాటలు మనం చూద్దాం, ప్రభు నామాన్ని వారితో పాటు కూడా మహింపరచుదాం. ఆ తదుపరి వాక్యాన్ని ధ్యానించారు. జ్యోతి చిన్న జ్యోతి కావేరి దివ్య రెండు సంగతులు అందరూ ప్రతి ఒక్కరు కూడా రక్షకుడు దయించినారట మన కొరకు పరమా రక్షకుడు దయించినారట రక్షకుడు
కోరి దయించి
గట్టిగా చప్పట్లు కొడదాం. వాక్యం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. దయతో ఆలకించవలసింది మనం చేస్తున్నాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించి ప్రభు మనకు సరిపడు ఆత్మీయమైన ఆహారాన్ని ఆయన వడ్డించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరి ఈరోజు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్న వారందరికీ, క్రీస్తుకి ఆరాధనలో పాల్గొంటున్న వారందరికీ, ప్రత్యేకంగా అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకు, మా సంఘ బిడ్డలు, యెహోవా ఆరాధన సంఘ పరిచయ బిడ్డలకు, వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో ఉంటూ మరి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా అనేక మందికి సువార్తను చాటి చెప్తున్న ప్రియ బిడ్డలకు, మరి ప్రత్యేకంగా ఈ మినిస్ట్రీల కొరకు, ఈ పరిచయల కొరకు ప్రార్థిస్తున్న ప్రియ బిడ్డలందరికీ, ప్రతి ఒక్కరికి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈరోజు మరి ప్రపంచవ్యాప్తముగా దేవుని నామాన్ని గణపరిచే ధన్యత, ప్రభు పుట్టినరోజు అంటే క్రిస్మస్ పండుగ, క్రీస్తుని ఆరాధించుట. మీ అందరికి కూడా మరి క్రిస్మస్ శుభములు, హ్యాపీ క్రిస్మస్, అలాగే మెరీ క్రిస్మస్ మీ అందరికి కూడా ప్రియమైన వాళ్ళరా. దేవుని స్తోత్రం. ఏదేమైనా కొద్ది నిమిషాల దేవుని ధ్యానం చేసి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సారాంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు చాలా చక్కని వాతావరణము ఇంటి దగ్గర, అంటే ఇండియాలో, అలాగే విదేశాల్లో కూడా మరి సాయంకాలం పూట ఆయా ప్రాంతాలలో, విదేశాలలో మందిరాల్లో కొనసాగించబడుతుంటే, అంటే షిఫ్ట్ల వారీగా మరి 6 నుంచి 8 8 నుంచి 10 ఇలాగ కొన్ని సంఘాలలో, విదేశాలలో క్రిస్మస్ పనులు నెరవేర్చబడుతుంటే, ఏదేమైనామో ప్రభువును పూజించడానికి, ఆరాధించడానికి వెళ్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ప్రభువును ఆరాధించి మరి జాగ్రత్తగా మరలా మీ గృహాలకు క్షేమకరంగా రావాలని విదేశంలో ఉన్న ప్రియ బిడ్డలకు మనం చేస్తున్నాను. ఇండియాలో ఉన్న ప్రియ బిడ్డ కూడా మరి చక్కగా ఆ పండుగ వాతావరణంలో మరి ప్రభువు నామాన్ని మహింపరిచి స్తుతించి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు చేతపట్టుకుని మీరు కూడా క్షేమకరంగా మరి గృహాలకు తిరిగి రావాలని, ఆ పండుగలలో మరి ఎటువంటి శోధనలు, సాతాను గలిబిలు లేకుండా పండుగ అంతట్లో మహిమకరంగా జరగాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. మంచిది. ప్రియమైన వాళ్ళే, రోజు పెండ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ ప్రభువును ప్రియరక్షకుడిగా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ వారందరికీ శుభములు తెలియజేస్తున్నాను. సంవత్సరం మన దయాక్రీటాలు వారిపైన మెండుగా ప్రభు దయచేయనుగాక. మీ అందరికీ వందనాలు. అలాగే ప్రత్యేకముగా మా యెహోవా ఆరాధన, వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ, అనుదినం జీవాహారం, ఈ 3 మెయిన్ పరిచర్యలకు సంఘ పెద్దలుగా ఉంటున్న మా ప్రియ సహోదరి సరోజిని గారు మరి ఈరోజు పుట్టినరోజు, మరి ఖత్తర్లో పనిచేస్తుంటారు. మరి వారికి ప్రభువైన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున జన్మదిన శుభములు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలం అంతా ప్రభు మీ మీద, మీ కుటుంబం మీద ఆయన యొక్క దీవెన కుమ్మరించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మాకు పాటల ద్వారా, అలాగే యాక్షన్ సాంగ్ ద్వారా మరి మా పరిచర్లు పాలు భాగస్తులైన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచి వాక్యాన్ని ధ్యానించేద్దాం. చదువుబడ్డ భాగంలో ఈ లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చాలా పర్యాయాలు, అనేక పర్యాయములు, ఒక మారు కాదు కానీ అనేక పర్యాయములు చదువుకుని ఉంటాం, ఈ మాటలు విని ఉంటాం. అయితే ఈ 10వ వచనంలో నుంచి ఒక నూతనమైన సంగతిని దేవుని కృపను బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఏంటనగా, ఇక్కడ చూడండి, 10వ వచనంలో 3వ లైన్లో ఒక మాట మనం చదవగలుగుతూ ఉంటాం. అదేంటంటే సంతోషకరమైన సువర్తమానము. ప్రియమైన వారులారా, సంతోషకరమైన సువర్తమానము అంటే, వర్తమానం అంటే సందేశం పంపుట, మనందరికీ తెలుసు. వర్తమానము మరి దేవుని సేవకులు ఉన్నారు మన మధ్యలో, మరి వర్తమానం అందిస్తారంటే దేవుని మాటలు చెబుతారు, లేక సందేశాన్ని ఇస్తారు అని ఒక అర్థాన్ని ఇస్తుంటారు. కానీ సువర్తమానము అంటున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన లూకా గారు చాలా చక్కగా రాస్తుంటారు. సువర్తమానము ప్రియమైన వాళ్ళారా, అంటే సువర్తమానం అంటే ఇప్పుడు సంతోషకరమైన వర్తమానం అంటే ప్రియమైన వాళ్ళారా మీకు సంతోషాన్ని కలిగించే సందేశాన్ని తీసుకొచ్చానని దేవదూతలు చెప్పడం గమనార్హం. కానీ ఇక్కడ సంతోషకరమైన సువర్తమానము అంటున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడా వర్తమానం తెలియజేసుకుని ఎక్కడ ఉండదు, కానీ దేవుని వాక్య పరిచర్యను అందించే ఆ మాటను సువర్తమానము సువార్త అని రాయబడి ఉంటుంది చాలా చోట్ల. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ కూడా అదే మాట మనం లూకా గారు పరిశుద్ధాత్మ వాళ్ళను ప్రేరేపించబడి మరి పొందుపరచడం మనం చూడగలుగుతూ ఉంటాం. సంతోషకరమైన ఈరోజు సువర్తమానం అనగా మంచి మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 1:19 అక్కడ జకర్యాకు ముసలి వయసులో ఉన్నప్పుడు అది వృద్ధుడై ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటారు. జకర్యా అంటాడు, నేను ముసలివాడిని కదా, ఈ కార్యక్రమం నాకు ఎలాగ జరుగును అని ఆ దూతను అడుగుతూ ఉంటే ప్రభు దూత అక్కడ అంటుంది, దూత నేను దేవుని సముఖం ముందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అంటే మంచి మాట ఏదైతే ఉందో అది తెలుపబడటానికి దూత పంపబడ్డదని జకర్యాతో మాట్లాడటం మనం వింటున్నాం. ఇక్కడ గొర్రెల దగ్గరకు ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు పుట్టిన వేళ ఆ రాత్రి ఆ పొలములో ఉండి తమ మందలను మేపుకునిచున్న వారి దగ్గరికి దేవదూత రాబడి ఒక మంచి మాటను, వర్తమానం కాదు కానీ ఒక మంచి సందేశాన్ని, సంతోషకరమైన ఆహ్లాదకరమైన మంచి మాటను తెలియజేసింది. అదేంటంటే దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే వర్తమానం వేరు, సువర్తమానం వేరు, సువార్త వేరు. ప్రియమైన వాళ్ళారా, సువర్తమానం అంటే మంచి మాట. మంచి మాట ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అది దేవుని వాక్యమే. ఈరోజు వర్తమానం అనేది వట్టిగా, ఎందుకంటే వర్తమానం ఎవరైనా ఏదో ఒక మాటను తీసుకొస్తూ ఉంటారు. పోస్టులో వచ్చే లెటర్లు కూడా ఈ వర్తమానాలే. మీకు సందేశం పంపబడ్డది, లేక మెసేజ్ పంపబడ్డది అంటారు. కానీ గుడ్ మెసేజ్ అంటే మంచి వర్తమానం, సువర్తమానం. ఈరోజు దేవుని కృపను బట్టి మనందరూ కూడా సువర్తమానం అంటే మంచి మాటలు వినటానికి సిద్ధపడుతున్నాం. ఈరోజు మరి ప్రతి మందిరంలో లేక యూట్యూబ్లో కానీ, ఇక ప్రతి ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇలాగా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా ఏ మీడియా ద్వారా స్వార్థ జరుగుతుందో ప్రతి ఛానల్లో కూడా ఈరోజు స్వార్థమానం అంటే మంచి మాటలే. యేసుక్రీస్తు పుట్టుక గురించి, ఆయన జన్మ రహస్యం గురించి, ఆయన ఉన్న ఇంటి గురించి, ప్రియమైన వాళ్ళ జ్ఞానుల గురించి, గొర్రెల గురించి, దూతల సమూహం గురించి, మరి గురించి, ఆ యేసేపు గురించి, యేసు ప్రభు గురించి, ఇలా చక్కని చక్కని విషయాలను, మంచి మాటలను మనం వింటూ ఉంటాం. ప్రియమైన వారు, అందుకనే ప్రభు యేసుక్రీస్తు ఒక మాట మనం చదవగలుగుతుంటే యెషయా గ్రంథం 52:7 ఒక మాట అంటూ ఉంటారు. ఏంటంటే, ఎవరైతే సువర్తమానమును ప్రకటిస్తుంటారో వాని పాదములు పర్వతములు ఎంతో సుందరములు. ఎవరైతే నా మాటను ఈ మంచి మాటను ప్రకటన చేస్తుంటారో, చెడ్డదైతే మనం ప్రకటన చేయం, ప్రభు కూడా ప్రకటించి ఎప్పుడు మంచిదైతేనే అది ప్రజలకు పంచిపెట్టమన్నాడు. మంచిదైతేనే అది ప్రజల యొద్దకు తీసుకెళ్ళి వారికి తినిపించమన్నాడు, వారికి పరిచయం చేయమన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మంచిదైతేనే, సువర్తమానం అయితే, వర్తమానం కాదు, అది మంచిదైతేనే, సువర్తమానం అయితేనే. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆ సువర్తమానం మనం పొందుకుంటున్నాం, మనం ప్రతిరోజు వింటున్నాం. ఈరోజు ఎస్పెషల్లీ ప్రత్యేకంగా దేవుని మాటలు, ఆయన యొక్క జన్మ రహస్యములు, లేక అనేకమైన ఆరాధనలు, ఈ ఆరాధనలో వెలువడుతున్న మంచి మాటలను అంటే దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలుగుతున్నాం, వినగలుగుతున్నాం అంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప, ప్రభువు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధాత్మ అని వరమును పొందుకున్న మనము దేవుని యొక్క సన్నిధిలో నుంచి, ఆయన యొక్క సేవకులలో నుంచి, ఆయన గ్రంథంలో నుంచి వినబడుతున్న ఈ మంచి మాటలను మనం చెవిని పెట్టుకునే వారు ఉండాలి. రెండవదిగా హృదయంలో భద్రపరుచుకునే వారుగా వారుగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మంచిది. ఈరోజు అనేక మంది ప్రార్థనకు వెళ్తూ ఉంటారు, పండుగను ఆచరిస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, కంటి పండుగ, ఇంటి పండుగ, వంటి పండుగ ఇలాగున్నా.
అందరూ చేసుకుంటారు, కొత్త బట్టలు కొనుక్కుంటారు, చక్కని మరి వంటకాలు చేసుకుంటూ ఉంటారు, ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటారు. ఆ ప్రియమైన వాళ్ళరా మరి ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉంటారు, అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తుంటారు. ఇవన్నీ మనకు తెలిసిన సుపరిచితమైన పనులే ఆ కార్యక్రమాలు. కానీ దేవుని సన్నిధిలోకి ఉండి ఏ స్వర్తమాన మంచి మాటలు వినగలుగుతున్నామా అంటే అది మాత్రమే కొంచెం సందిగ్ధంగా ఉంటుంది, అది మాత్రమే ఆలోచించవలసిన విషయమై ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో మనం ఈ పండుగ అనగానే ఏదో కోళ్ళు కోసుకోవటమో లేక మంచి బట్టలు కొనుక్కోవటమో ఇల్లు శుభ్రం చేసుకోవటం కాదు, కానీ చేయవలసిన దాన్ని శుభ్రం చేసి దీనికి నూతన వస్త్రమును తొడిగించి ఆ ప్రియమైన వాళ్ళ ఈ ఇంటిలో మంచి మాటలు. యేసు ఆ ఇంట్లో కనుకనే ఆ ఇల్లంతా అత్తర్వాసనతో నిండి ఉందంటాడు, సువాసనతో నిండి ఉందంటాడు, అంటే మంచి వాసనతో నిండి ఉందంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనము సువార్తను, మంచి మాటలను, మంచి సందేశాన్ని ప్రియమైన వాళ్ళారు. అందుకనే బోధకులు పౌలు గారు తిమోతికి రాస్తూ ఉంటాడు, హిత బోధను కాక. చాలామంది అంటే ఆరోగ్యకరమైన బోధను మాత్రమే నువ్వు అందించు తిమోతి. చాలామంది హితమైన బోధను అంటే ఆరోగ్యకరమైన బోధన తేకుండా కల్పనా కథల వైపు కల్పనా కథలను తెచ్చి ఆరోగ్యకరము కాని బోధలను ప్రజలకు అందించి వారి యొక్క ఆరోగ్యాలు పాడు చేస్తున్నారని తిమోతికి రాస్తుంటాడు పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి మాట ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. ఈ పండుగలలో ఆ మంచి స్వర్తమానం పట్టుకుని శ్వాసను కలిగిన పౌలు గారు అంటారు కదా, 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా చూడండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. దేని స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను, అలాగే ప్రియమైన వాళ్ళరా నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. అంటే మంచి వారిమై ఉన్నాము. మంచి స్మెల్, సువాసన మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు పండుగ అంటే అత్తరు లేనిదే పండుగ లేదు, అగరబత్తులు లేనిదే పండుగ లేదు. అంటే అగరబత్తులు చాలామంది మందిరాల్లో వెలిగిస్తుంటారు సువాసన కోసం, విగ్రహారాధన కాదు కానీ మంచి స్మెల్ కోసం. ఆ మాటకు వస్తే ప్రభువైన యేసుక్రీస్తు మంచి సువాసనను, ఇంపైన సువాసన ఆగ్రహించని అంటూ ఉంటాడు. ఎక్కడంటే మన ఆదికాండంలో 8వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా అక్కడ మాట్లాడుతున్న సత్యాన్ని మనం చూడగలుగుతుంటాం. చూడండి, మీకు వినిపిస్తుంటాను చదివి. 8వ అధ్యాయము ఆదికాండము 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదటి నరులను బట్టి భూమిని మరల శపించను. ప్రియమైన వాళ్ళరా, మంచి ఇంపైన సువాసనను, ఈ సువాసనను ఆగ్రహించితే ఏమవుతుందంటారు ప్రియమైన వాళ్ళరా? చాలా మంది తెలియని విషయం ఏంటంటే పెర్ఫ్యూమ్ వాడుతూ ఉంటారు, అత్తరు వాడుతూ ఉంటారు. ఇది కొట్టుకోగానే ఈ సువాసన నువ్వు ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తూ ఉంటావో మైండ్ రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రాముఖ్యత. ప్రియమైన అగరబత్తిలో కూడా ఇంటిలో చాలామంది వెలిగిస్తూ ఉంటారు. అంటే లోపల ఉన్న ఆ దుర్వాసన పోవటానికి. రెండవది, ఆ స్మెల్లో నువ్వు ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తున్నావో అంటే మనము దాన్ని తీసుకోగలుగుతున్నామో ఈ స్మెల్కి నీ మైండ్ కొద్ది సమయం చాలా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి ప్రియమైన వాళ్ళ, దీని ద్వారా కూడా ఒక మంచి మెసేజ్ని మనం గమనించగలం. ఏదో బాడీ స్ప్రే కొట్టేసుకుంటాం, లేక పెర్ఫ్యూమ్ కొట్టేసుకుంటాం అనుకుంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు 8వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఆ మీద అప్పుడు చెప్తున్నమాట, ఇక మీద నేను నరులను నాశనం చేయను. ప్రియమైన వాళ్ళ, అంటే మంచిది ఏదైనా ఉంది అంటే దాన్ని హత్తుకునాలి. దేవుని వాక్యం వినటం మంచిది, ప్రభువుని సన్నిధిలో ప్రార్థన చేయటం మంచిది, ప్రభువుని ఆరాధించడం మంచిది. మనం 92 కీర్తనలోకి వెళ్తే నేను చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని మంచిది ఏదైనా ఉందంటే దాన్ని హత్తుకోవాలి, మనం దాన్ని తీసుకునాలి, దాన్ని భుజించాలి.
ఆ మీదట నీ నిర్ణయాలు మార్చబడతాయి, నీ స్థితి మార్చబడుతుంది. ప్రభువారు మనకు తెలియజేస్తున్న గొప్ప మాట, మన స్థితి మార్చబడుతుంది. అందుకనే పౌలు గారు అంటూ ఉంటాడు కదా, మేము దేవునికి క్రీస్తుకి సువాసన ఉన్నాము. సువాసన అంటే ఒక వస్తువుని తీసుకుంటాం, ఒక తినే పదార్థం కానీ లేకపోతే ఏదైనా. ఎక్కువ ప్రజలకున్న ఒక అలవాటు ఏంటంటే స్మెల్ చూస్తుంటాం. అంటే పెట్టుకున్నప్పుడు తిన్నప్పుడు ఇది మంచిదా కాదని స్మెల్ చూస్తుంటాం. పోయినది ఒక రకంగా వస్తూ ఉంటుంది, అంటే చెడు వాసన కలిగి. బాగున్నది దానిలో సహజత్వాన్ని కోల్పోకుండా, దాని సహజత్వాన్ని కోల్పోకుండా ఉన్నది ఒక రకమైన స్మెల్ను వాసన ఇస్తూ ఉంటుంది. అది మంచి వాసనగా పరిగణించి, మంచి స్మెల్గా పరిగణించి మనము బాగుంది, స్మెల్ ఏమి రావట్లేదు, పోలేదు అని చెప్పేసి మనం దాన్ని భుజిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు వాక్యం సువాసన ఉంది. ప్రియమైన వాళ్ళారా, లూకా శుభవార్తలో 2:10 సంతోషకరమైన సువర్తమానము, మంచి మాట. మీరు రోజు వర్తమానం వింటున్నారు, కానీ దానికంటే విలువైనది మంచిది ఏంటి అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే మాటను, ఈ సువర్తమానమును, జకర్యాకు మాట్లాడిన దేవదూత సువర్తమానము అంటే మంచి మాటను, దేవుని మాట ఈరోజు మంచిదే. చాలామందికి ఎక్కదు, చాలామందికి మంచి పనిచేయదు కనుకను ప్రియమైన వాళ్ళకు చాలామంది తీసుకోవడదే. కానీ మంచిది ఏమైనా ఉంది అంటే ఈ లోకంలో అది దేవుడిచ్చిన పరిశుద్ధమైన మాటే, అదే జీవవాక్యం. ప్రియమైన వాళ్ళ, ఈ వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా ఉండదు, కానీ దేవుని వాక్య కృపను బట్టి ముందు కొనసాగి మంచిది ఈ లోకంలో ఏదైనా ఉంది అదంటే దేవుని వాక్యం కనుక ఆ మంచిదాన్ని స్వీకరించే వారికి ఉండాలి. ఆ మంచిదాన్ని మనము మనల్ని అన్వహించుకుని, ప్రియమైన వాళ్ళరా, ప్రభువు యేసుక్రీస్తు ఇంపైన సువాసన ఆగ్రహించిన తర్వాత మరి ప్రజలకు మాట ఇచ్చారు. ప్రియమైన వారు, అలాగనే ఈ మంచి మాటను మనం విన్న తర్వాత, మనము స్వీకరించిన తర్వాత ప్రభు సందులో మరింత ఎక్కువగా, లేక మన ప్రియ బంధువులలో, స్నేహితులలో, మన సంఘ బిడ్డలలో మనం ఏమైతే చేయాలనుకున్నామో కార్యక్రమాల్లో, లేదా పండుగ దినాలలో ఏమైనా మనం ఇవ్వాలనుకుంటున్నా, మేము ప్రతి ఒక్క దానికి కూడా చక్కని మనసుతో ఇదంతా కూడా ఫ్రెషప్ చేయబడాలి, టాప్ టు బాటమ్ అనగా నువ్వు మంచిదాన్ని నువ్వు పఠించాలి. ప్రియమైన వాళ్ళరా, నువ్వు మంచిది ఏమైనా ఉందంటే లోపల దాన్ని తీసుకునే వారికి ఉండాలి. మంచిది ఏమైనా ఉందంటే దేవుని వాక్యం తప్ప ఈ లోపల మంచి ఏమి కూడా లేదు. ఈ క్రిస్మస్ పండుగల్లో కూడా దేవుని వాక్యానికి ఎక్కువ చోటిచ్చి ప్రభునామాన్ని పూజించి ప్రభునామాన్ని ఆరాధించే వారికి ఉండాలి. పౌలు గారు చెప్తున్న మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 లేక 14 పై వచనంలో కూడా చూసినట్లయితే ఒక చక్కని మాట పౌలు గారు తెలియజేస్తుంటారు. ఏంటనగా ప్రియమైన వాళ్ళరా, అది 14 చదువుతాం చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనుపరచుచు, దేవుని యొక్క సువాసన ప్రతి స్థలం ముందు కనుపరచు అంటే మంచి వాసనను, మంచి మాటను, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వచ్చిన స్మెల్లను. ప్రియమైన వాళ్ళ, సుగంధ ద్రవ్యములతో ఆయనను ఆనాడు మరి సమాధి చేసినట్లుగా సుగంధ ద్రవ్యాలను పూసి, ప్రియమైన వాళ్ళు, ఇవన్నీ పట్టుకుని బయలుదేరిపోయారు మరి ప్రభుకి పరిచయం చేయటానికి, పూయటానికి. దేవుని వాక్యమే మంచి సువాసన. ఈ సువాసన కలిగి ఉండగా యేసుకి వేరొకటి మనం ఇప్పుడే మంచి సువాసన ఉండగా ఆయనకి వేరేగా సువాసన మనము ఒకవేళ రాస్తే సరిపోతుందా? లేదు. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యము, ప్రభు వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యము. మేము యేసుక్రీస్తు యొక్క సువాసన ఉన్నాము. ప్రియమైన వాళ్ళు, అంటే దేవునికి మంచి మాట అయి ఉన్నాము. మేము ప్రభువుని గ్రహించాం, ప్రభువుని అన్వయించాం, ప్రభువుని మేము తిన్నాము కనుకను ప్రభు ద్వారా మేము మార్చబడిన మేము, పౌలు గారు తెలియజేస్తున్న మాట, ఈరోజు దేవునికి సువాసన అయి ఉన్నాము. 16వ వచనంలో చూడండి, ఆయన చక్కని మాట అంటూ ఉంటాడు. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను,
రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. దేవుని స్తోత్రం. మరణపు వాసన, జీవార్థమైన వాసన. ప్రియమైన వాళ్ళ ఇందులో కూడా తేడా చూపిస్తున్నారు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. ప్రియమైన వాళ్ళ రక్షింపబడుచున్నామా లేకపోతే నశించబడుచున్నామా? నశించిపోయే వారి దగ్గర సువాసన ఉండదు, మంచి మాట ఉండదు, మంచి స్మెల్ ఉండదు. ఎవరైతే రక్షింపబడి ఉంటారో జీవపు అంటే జీవార్థమైన జీవపు సువాసన కలిగి ఉంటారని వాక్యం తెలియజేస్తుంది. మరి అటువంటి వాసన, అటువంటి మంచి సందేశంతో మనం ఈ రాత్రి నింపబడి ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రియమైన వాళ్ళరా మనం నింపబడి ఈ ఆరాధనలు, క్రిస్మస్ ఆరాధనలో ముందుకు కొనసాగే వారముగా ఉండాలనే సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎపిసోడ్ రాసిన పత్రిక ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తుంటాను. ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ప్రభువారు పౌలు గారు చెప్తున్న మాట ప్రభు ద్వారా ఏంటి ఆ మాట అనగా, ప్రియమైన వాళ్ళ 5వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. మనుషుడు 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేని స్తోత్రం. ప్రభువు వారు మనల్ని ఎలా ఉంచారు అంటే పరిమళ సువాసనగా. ఇది పరిమళ సువాసన అనగానే మళ్ళీ పరమగతలోకి వెళ్తే అసలే అక్కడ మనం చాలా చక్కని విషయాలు చూడగలుగుతుంటాం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు సువాసన అంటే సువార్త గురించి, మంచి మాట గురించి మీకు తెలియజేస్తానంటే, ప్రియమైన వాళ్ళ 3 జ్ఞానులు వచ్చారు ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి శిశువుగా ఉన్నప్పుడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 మనం చదవగలుగుతుంటాం. అందులో ఒక ఆయన సాంబ్రాణిని అర్పించాడు. సాంబ్రాణి ఈరోజు ఎంత సువాసన కలిగిందంటే మరి చాలా నెంబర్ 1 ఏ గ్రేడ్ సాంబ్రాణి. మనం ఎప్పుడైనా దాన్ని యూజ్ చేసినట్లయితే చాలా పరిమళ తైలం, చాలా పరిమళమైన వాసనను అది వెదజల్లుతూ ఉంటుంది. అంటే నాయనా నీవు ఈ లోకంలో ఈ రీతిగా ఉంటావు అని నిదర్శనకు సాంబ్రాణి అర్పించిన న్యాయం మనం చూస్తుంటాం. అందుకనే సువార్త, సువాసన అంటే మంచి మాట, మంచిగా ఆ స్మెల్లో మంచి వాసన కలిగి ఉండేవారంగా ప్రభువారిని మనం కలిగి ఉన్నట్లయితే మనం అందరికి కూడా మంచి వాసన ఉంటాం. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ అలాగున్న ప్రభు సదుల ముందు కొనసాగే వారిని ఉందాం. మరి ప్రభు సరిధిలో ఆ 3 జ్ఞానంలో ఒక జ్ఞాని సాంబ్రాణి నడిపించారు. మరి సాంబ్రాణి యొక్క అర్థము అది మంచి స్మెల్ ఇచ్చే గొప్ప పరికరం, అది గొప్ప వస్తువు. అది అలాగనే ప్రభువుని కలిగి ఉన్న మనము కూడా మరి లోకములో అందరికీ మంచి మాట తెలియజేసే వారుగా, మంచి వాసన కలిగిన వారుగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ పండుగ దినాన్న మరి ఈరోజు మనందరూ కూడా పండుగను ఆచరిస్తూ మరి ప్రభు నామాన్ని మరింత ఎక్కువ కనపరచాలని, ప్రత్యేకంగా జాగ్రత్త కలిగి ఉండాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుడు తన మాట మనందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులు కారణభూతులైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు. స్తుతులు, స్తోత్రాలు. ఈ కృపలో బలపరిచి నడిపించండి. మీ దీవెనాశీర్వాదాలు మా పైన మెండువచ్చు అడగచ్చున్నాను. మహోన్నతుడు పరమ తండ్రివి, మాకు చాలిన దేవుడవు నాయన, నీ కొందనాలు ప్రభు. స్తోత్రాలు. ఇదిగో నాయన ఇంతవరకును మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు, బలపరిచావు. ఇదిగో ప్రభు డిసెంబర్ 2021 సంవత్సరం 12వ నెల 25వ తేదీన ప్రభు నీ పండుగలలో పాల్గొంటున్న ప్రియబిడ్డలందరినీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకును చక్కని మంచి వర్తమానము, సువాసన కలిగిన వర్తమానమును ప్రభు మేము వినటానికి కృప చూపించో. ఇదిగో ప్రభు మా యూట్యూబ్ పరిచయలో మాతో పాటు ఈరోజు కార్యభాగస్థైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరచమని, నీవు మాత్రమే మహిమ పొందమని వినిచున్న ప్రియబిడ్డలను, వీక్షిస్తున్న ప్రియబిడ్డలను ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకమైన పరిశుద్ధులకును ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ఆరాధనకును దేవుని కృప, ఆయన యొక్క సమాధానము తోడై ఉండి, ఐరారోగ్యములు ఆయన స్వస్థ మనకును తోడై ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. యేసురక్తమేజ్యం, ప్రవేశరక్తమేజ్యం, యేసురక్త సంపూర్ణ విజయం, అపవాద క్రంద నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ఉన్నారండి. ప్రభు చిత్తమైతే రేపు తిన్నాను దేవుని వాగ్దానం కలుసుకుందాం. ప్రభు మరొక మారు మనందరం దీవించి ఆశీర్వదించును గాక. ఆమె శుభం కలిగిన గాక. మరొక మారు క్రిస్మస్ జన్మదిన శుభములు తెలియజేస్తున్నాను.